చదువుకుందామండి. తండ్రి, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తము ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగాలలో నుండి మీరు మా అందరితో మాట్లాడమని అయ్యా, మా హృదయమను పలకల మీద మీ వాక్యములను వ్రాయమని, మా జీవితాలను అయ్యా నడిపించేవిగా ఆ మాటలను స్థిరపరచమని, మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను. అంటే తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన అంటే తండ్రితో సంభాషణ, మాట్లాడడం, దాన్నే ప్రార్థన అంటారు. యేసయ్య చేసిన ప్రార్థనలు చాలా రికార్డు చేయబడలేదు. అంటే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తిపెట్టి రాయించలేదు. ఎందుకంటే ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడు అని ఒక్క మాట రాయించాడు. ఏం ప్రార్థన చేశాడు అనేది మనకి చెప్పలేదు కదండి. ఒక్క పరలోక ప్రార్థన చెప్పారు. దాని తరువాత ఆ యొక్క లాజరు దగ్గర ఒక ప్రార్థన ఉంటుంది. ఆ రొట్టెలు విరిచి అనేక మందికి పంచిపెట్టేటప్పుడు చేసిన ఒక్క లైన్ చిన్న చిన్న ప్రార్థనలు మాత్రమే ఉన్నాయి. కానీ చివరిగా తన పని ముగించుకొని వెళ్ళే ఆ చివరి గడియల్లో చేసిన ప్రార్థన, ఈ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది అని పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్నారు గనుకనే ఆయన ఈ విషయాలన్నీ యోహాను ద్వారా రాయించి ముందు తరాలైన మనకు రికార్డు ఉంచారనమాట. హల్లెలూయా. ఇక్కడ అండి ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. మనం దేవునితో మాట్లాడతాం కదా. మన ఫోకస్ మన కనుల ముందు, మన ఆలోచనల్లో కేవలం దేవుడే ఉండాలి. దేవుని పాదాలు మాత్రమే ఉండాలి. అంతకు మించి మరి ఇంకేది కూడా ఉండకూడదు కదండి. చాలాసార్లు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ పక్కనోళ్ళ మీద గురి ఉంటుంది కదా, పక్కనోళ్ళ మీద ఆలోచన ఉంటుంది. నా ఈ ప్రార్థనలో నా ఈ మాట వానికి తగలాలి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన ఎప్పుడో చెప్తే విన్నాను, ఏదో పెళ్ళికి ఒక ప్రసంగానికి సిద్ధపడ్డాడట, గ్రీటింగ్స్ ఏదో చెప్దామని. ఆయనకి పెళ్ళిలో టైం అయిపోయింది, పాపం ఇవ్వలేదు. ఇక ఏదో దైవజనుడు అని చెప్పేసి చిన్న ప్రార్థన ఇచ్చారట. ఆయన ప్రార్థనలోనే ఆయన సిద్ధపడి వచ్చింది మొత్తము కూడాను 20 నిమిషాలు 25 నిమిషాలు చెప్పేశాడంట. అంటే ప్రార్థన అంటే ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి కదా. అంటే నువ్వేం చేస్తున్నావు? దేవునికి ప్రసంగం చేస్తున్నావా? చాలామంది ప్రార్థనలు ఇలా ఉంటాయి, జాగ్రత్త అండి. కొంతమంది నేను గమనించాను, ప్రార్థన మధ్యలో కూడాను మళ్ళా సంఘాన్ని సంబోధిస్తూ మాట్లాడడం కూడా గమనించాను. ఇలాంటివి మన జీవితాల్లో రాకుండా జాగ్రత్త పడదామండి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన దృష్టి దేవుని మీద, దేవుని పాదాల మీద ఉండాలి. ఆయన ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు అన్నదే ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే అసలు నా చుట్టూ ఒక మనిషి అనేవాడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి ప్రార్థన చేయడం చాలా గొప్ప సంగతి అండి. చాలామంది ప్రార్థనల్లో వాళ్ళ పాపాన్ని, వాళ్ళ యొక్క పొరపాటుని అలాగ ఒప్పుకోరు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరి ముందు మనం ఎందుకు తక్కువైపోవాలి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి. అసలు అందుకనే దేవుడు ఆయనకి మనకి మధ్య ఏది అడ్డుగోడగా ఉండకూడదని రహస్యమందు ప్రార్థన చేయమని చెప్పాడు. అసలు రహస్యమందు చేసే ప్రార్థనే ప్రార్థనగా ఉంటుంది.
చాలామందికి జనాలు చూస్తున్నారు, జనాలు వింటున్నారు అంటే కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. వాళ్ళను ఎవ్వరూ చూడట్లేదు అన్నప్పుడు వాళ్ళకి అసలు ప్రార్థన కూడా సరిగ్గా రాదు. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవలసినవి భక్తి సాధన చేసేవాళ్ళు. ఇక్కడ యేసుప్రభుల వారు తన తండ్రితో మాట్లాడుతున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఆయన అంటాడండి, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కదండి, నిజానికి ఈ మాట దేవుడు మన కోసం మాట్లాడిచ్చాడు అని అయితే మాత్రం నేను అనుకుంటున్నా. తండ్రితో చెప్తున్న విషయాలు కాదు ఇది కదండి. అంటే నిత్య జీవం గురించే అసలు నూతన నిబంధన మొత్తం ఉంది. నిత్య జీవాన్ని బేస్ చేసుకునే క్రైస్తవ్యం ఉంది. నిత్య జీవాన్ని విశ్వసిస్తూనే విశ్వాసులు, అపోస్తులు అనేవారు ఏర్పరచబడ్డారు, ఉన్నారు కదండి. మరి అసలు అలాంటి నిత్య జీవాన్ని గురించి ఒక గొప్ప మాట ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నారు అంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్నట తండ్రి అయిన దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసి యేసయ్యకిస్తే యేసయ్య వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించాడట. మనం అది మొత్తం కూడా తండ్రితో చేసే సంభాషణ వింటే, నీవు నాకు అనుగ్రహించిన వారికి నీ నామాన్ని నేను బయలుపరిచాను, ప్రత్యక్షపరిచాను, ఇంకా ప్రత్యక్షపరుస్తాను అని చెప్పడాన్ని కూడా మనం గమనిస్తామండి. అంటే అద్వితీయ సత్య దేవుణ్ణి ఎరుగునట్లుగా చేయడం, యేసుక్రీస్తుని తెలుసుకునేటట్లుగా చేయడంలోనే నిత్య జీవం అనేది దాగి ఉందండి. హల్లెలూయా. నీవు ఎంతగా తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగి ఉన్నావో, తెలుసుకొని ఉన్నావో, యేసయ్యను ఎంతగా తెలుసుకున్నావో అంతగా నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నావు. ఇక్కడండి జీవం ఉంది, సమృద్ధి జీవం కూడా ఉంది. ఎందుకు అనంటే ఆ మాటల్ని వేరుగా బైబిల్లో వాడి యేసయ్య చెప్పాడు కాబట్టి ఒకనికి జీవము, సమృద్ధి జీవము కలుగునట్లుగా ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు కదండి. మా గేటు దగ్గర ఒక నిమ్మకాయ చెట్టు ఉండేది. అది బ్రతికింది అన్న పేరే కానీ దానికి ఈ మధ్య కొంచెం ఎదుగుతుంది. అసలు ఎప్పుడు చూడు చచ్చిపోయిందా అంటే అది ఎండిపోదు. అట్లా అని అది నాటి దగ్గర 8-9 సంవత్సరాలు అవుతుంది. 6 నెలలు నాటిన దానిది ఎట్టుందో అట్టుంది ఇప్పుడు దాని పరిస్థితి. నిజానికి అది కూడా ఒక 3 నెలల నుంచి డెవలప్ అయింది. ఎట్లా డెవలప్ అయిందో కానీ డెవలప్ అయింది. కానీ అంటే జీవిస్తుంది అన్న పేరుంది కానీ దానిలో సమృద్ధి జీవం అంటే దాదు శాఖోపశాఖలుగా విస్తరించడానికి, అభివృద్ధి అవ్వడానికి కావలసినంత జీవము, శక్తి దానిలో లేదు కదండి. ఆయన జీవాన్ని ఇస్తాడు, సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. ఏ వ్యక్తి అయితే ఆ జీవాన్ని, సమృద్ధి జీవాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిత్య జీవము కలిగిన వాడు మృతుడే కానీ సజీవుడే కానీ. యేసయ్య దృష్టిలో చాలామంది మృతులు కూడా సజీవులేను. యేసయ్య దృష్టిలో చాలామంది మనం చూస్తున్న సజీవులు మృతులుగా ఉన్నారు. ఈ విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చనిపోయారు కానీ ఆయన దృష్టిలో వాళ్ళు సజీవులుగానే ఉన్నారు. కానీ భూమి మీద కొంతమందిని ఆయన మృతులు అని అన్నాడు. అంటే ఆయన మన దృష్టిలో వాళ్ళు కాళ్ళు చేతులు ఉన్నాయి, శ్వాస ఉంది, నడుస్తున్నారు, తిరుగుతున్నారు, కానీ ఆయన దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారండి. అంటే ఒక వ్యక్తిలో జీవం ఉండాలి, ఆ జీవం కూడా సమృద్ధిగా ఉండాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది అని యేసయ్య ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడంటే, ఎంత ఎక్కువగా దేవుణ్ణి మనం ఎరుగుతామో, తెలుసుకుంటామో అంతగా మనలో ఆ జీవం అనేది తొణికిసలాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు.
ఇక్కడ అంటాడు, అయ్యా నేను లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు, నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు నీ వారై ఉన్నారు గనక వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను అంటూ ప్రార్థన చేయడాన్ని కూడా మనం గమనించాలండి. అక్కడ కొన్ని స్పెసిఫిక్గా కొన్ని అంశాలు ప్రార్థన చేశారు. అవి తర్వాత దైవజనులు కానీ ఎవరైనా చెప్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని మనం తెలుసుకుందామండి. ఇక్కడ ఏముందండి, యేసుక్రీస్తు గురించి మాకు తెలుసు, మేము తెలుసుకునే కదా మారుమనసు పొందాం, దేవునిలోనికి వచ్చాం, చర్చిలో కనపడుతున్నామని అనవచ్చు. ఒక్క నిమిషం అండి. సమూయేలు, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 28లో ఒక మాట. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చాలండి. మహా అంటే 5 సంవత్సరాలుండే సమూయేలు తల్లి దగ్గర ఆమె ప్రతిష్ఠ చేసుకుంది, ప్రార్థన చేసింది, దేవుణ్ణి బతిమలాడుకుంది, దేవుడు ఆమెకి బిడ్డనిచ్చాడు, దేవుడికే ఇస్తాను అనుకుంది, మొక్కుబడి చేసుకుంది. ఇక బిడ్డను తీసుకొని వచ్చి చర్చిలో వదిలేసినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆ చిన్నవాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోతుంది, ఏడుచుకుంటా వాళ్ళ అమ్మ వెనకబడి వెళ్ళిపోయాడని చెప్పి రాసిలేదు, కానీ అక్కడనే యెహోవాకు మ్రొక్కాడనమాట. అయిందా? దాని తరువాత ఇదే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12లో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. పాస్టర్ గారి పిల్లలు దేవుణ్ణి ఎరగని వారా? యెహోవా అంటే ఏంటో తెలియదా? బలి అంటే ఏంటో తెలియదా? బలిపీఠం మీద ఏముండాలో తెలియదా? ఏ సమయంలో ఏం చేయాలో తెలియదా? అన్నీ తెలుసు కదండి. వాళ్ళకి అన్నీ తెలుసు. దీపాలు సవరించడం కాడ్నుంచి, బలిపీఠం మీద ఏముండాలో కాడ్నుంచి, దహన బలి ఎలా అర్పించాలి, పాప పరిహారార్థ బలి ఎలా అర్పించాలి, ప్రతిదీ కూడా చాలా చక్కగా స్పష్టంగా వాళ్లకు తెలుసు. కానీ ఇక్కడ దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, వారు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. ఓకే, అలాగే అదే 1వ సమూయేలు 3వ అధ్యాయం 7లోనికి రండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. సమూయేలు చిన్నపిల్లోడే, యెహోవా ఎవరో తెలియదు, కానీ యెహోవాను మ్రొక్కుతున్నాడు. ఏలీ కుమారులు యవ్వనస్తులు, వారికి పరిచర్య విధి విధానాలు A to Z మొత్తం బాగా తెలుసు, కంఠోపాఠంగా తెలుసు. అయినా వారు యెహోవాను ఎరగని దుర్మార్గులుగా ఉన్నారు కదండి. ఇక్కడ సమూయేలు యెహోవాను ఎరగని వాడే, కానీ యెహోవాకు మ్రొక్కుతున్నాడు. ఇక్కడ వీళ్ళు యెహోవాను ఎరగక దుర్మార్గులుగా ఉన్నారు, కానీ అన్ని విధి విధానాలు తెలుసు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుణ్ణి ఎరిగి ఉండడం, తెలుసుకోవడం అన్నదానికి మన అర్థం వేరుగా ఉంది, దేవుని అర్థం వేరుగా ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమంటామండి, చిన్నప్పటి నుంచి అండి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నాం, చిన్నప్పటి నుంచి నేను వాడికి వాక్యాలు నేర్పించాను, బైబిల్ స్టోరీస్ మొత్తం వాడికి తెలుసు, సండే స్కూల్ మొత్తం వాడే ఫస్ట్ ఉండేవాడు, లేదా వాడికి అన్ని విషయాలు తెలుసు. ఇది ఏమనుకుంటాం మనము, వాడు దేవుణ్ణి ఎరిగినవాడు అన్నదిగా మన ఆలోచన అట్లా వెళ్ళిపోద్ది. నేను అనేది ఏంటంటే, సమూయేలు దేవుణ్ణి ఎరగని వాడే యెహోవాను మొక్కుతున్నాడు, తాను ఎరగని వానిని మొక్కుతున్నాడు సమూయేలు. వీళ్ళు తెలుసు, వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు అన్నట్టుగా ప్రజల్లో ఉంది, కానీ నిజంగా వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారుగా దుర్మార్గులుగా ఉన్నారండి.
సమూయేలు బుద్ధిమంతుల్లాగా ఏలీ ఎదుట యెహోవాకు సేవ చేస్తున్నాడు, యెహోవాకు సేవయే చేస్తున్నాడు, కానీ యెహోవాని ఇంకా ఎరగలేదు, అతడు తెలుసుకోలేదు. అంటే ఇది సాధ్యమా అండి అంటే సాధ్యమే. ఇప్పుడు జాయిగడ్ ఉన్నాడు అనుకోండి, బయటికి వెళ్తే అరే నువ్వు ఏం చేస్తున్నావురా, నువ్వు ఎందుకున్నావురా చర్చిలో అనంటే మా అమ్మోళ్ళు నన్ను సేవకు సమర్పించారు, నేను సేవ నేర్చుకుంటున్నా అనే చెప్తాడు వాడు కదండి. వాడు అదే చెప్తాడు. వాడు దేవుణ్ణి ఎరిగినవాడా ఎరగనివాడా తెలుసా నీకు? చూడండి, ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. సమూయేలు ఎరగని వాడే కానీ మ్రొక్కుతున్నాడు. తాను ఎరగని వానికే ఏలీ సమక్షంలో యెహోవాకు సేవ చేస్తాను ఉన్నాడు. బుద్ధిమంతుల్లాగా అన్ని పనులు చేస్తున్నాడు. పెద్దవాళ్ళు, యవ్వనస్తులు, వాళ్ళు యెహోవాను ఎరగని వారే, దేవుని దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కానీ జనాలందరికీ వాళ్ళకి అన్ని విధి విధానాలు తెలుసు. అంటే బైబిల్ తెలియడము, మంచిగా బైబిల్లో ఉన్న స్టోరీస్ అన్నీ తెలియడము. అలాగుననే ఇప్పుడు ఆశీష్ గారు ఉన్నాడు కదండి, అసలు సండే స్కూల్లో నాకైతే ఎంత సంతోషం అనిపించింది. అసలు నిజంగా నాకు కూడా తెలియదు డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి. అంటే చాలా మంచి ఆయన, తన లైఫ్ని అక్కడ పెట్టేసేసాడు అని తెలుసు, కానీ ఆ పాయింట్ టు పాయింట్ చెప్పాడు, చూశాడు ఎలాంటి పరిస్థితి, అవన్నీ నాకు తెలియదు. ఏవి పోకుండా చాలా చక్కగా అంతగా గుర్తుపెట్టుకొని వాడు చెప్పగలిగాడు కదండి. చాలా సంతోషం అనిపించింది కదా. ఇక అది తెలిసినంత మాత్రాన, అది చెప్పినంత మాత్రాన మనం ఏమనుకుంటాం, అబ్బా భలే భయభక్తుల్లో ఎరుగుతున్నారండి పిల్లలని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే యెహోవాను ఎరగని వాడుగానే ఉన్నాడు కదండి. సమూయేలు ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, అన్ని పనుల్లో పార్టిసిపేట్ అవుతున్నాడు, కానీ యెహోవాను ఎరుగని వానుగానే ఉన్నాడు. మన జీవితాలు, మన పిల్లలు, మన కుటుంబాలు మనమేమనుకుంటున్నాము, దేవుడేమనుకుంటున్నాడు, ఈ విషయాన్ని ఒక్కదాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే యెహోవాను ఎరగక వాళ్ళు దుర్మార్గులైపోయారట. ఎవరైనా ఎరిగి ఉంటే వాళ్ళల్లో జీవం ఉంటుంది. ఎంతగా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళల్లో అంతగా నిత్య జీవం అనేది తొణికిసలాడుతూ ఉంటుందండి. ఆ జీవం ఉన్నది ప్రతికూల పరిస్థితుల మధ్య కూడాను పెళ్ళగించుకొని బయటికి వస్తుందండి. జీవం కలిగినది. ఆ వేప చెట్లు ఏమైనా ఉంటాయి కదండి, ఆ ఏరు ఉందనుకోండి, దాని మీద మనం సిమెంట్ వేసినా సరే కొంతకాలానికి చిన్నగా సిమెంట్ అంతా పగిలిపోతుంది. ఆ వేరులో నుంచి ఎక్కడి నుంచో ఇంత మొలకొచ్చేసేసి మనం పట్టించుకోకపోతే సంవత్సరంలో కల్లా స్ట్రాంగ్ చెట్టు అయి కూర్చుంటుంది. జీవం ఉన్నవాడు ప్రతికూల పరిస్థితుల మధ్య కూడాను వాడు లేస్తాడు, వాడు నిలబడతాడు. మీ పిల్లలు మీరు వెనకబడుతున్నారు కాబట్టే బైబిల్ చదువుతారు, మీరు చూస్తున్నారు కాబట్టే ప్రార్థన చేస్తున్నారు, మీరు ఏదో చేస్తున్నారు కాబట్టి ఇంతో అంతో భక్తిలో ఉన్నారు అని అంటే మన పార్ట్ మనం కరెక్ట్గానే చేస్తున్నామండి. కానీ అంతకు మించింది వాళ్ళ జీవితంలో జరగాలి. నువ్వు చూసినా, నువ్వు చూడకపోయినా, నువ్వు చెప్పినా, నువ్వు చెప్పకపోయినా, నువ్వు పట్టించుకున్నా, నువ్వు పట్టించుకోకపోయినా, ఏది ఏమైనా సరే వాడు ప్రార్థించకుండా ఉండకూడదు. ప్రార్థన చెయ్యకపోతే వాడికి చాలా మిస్ అయిపోయానన్న ఫీలింగ్ వాళ్ళలో రావాలి. బైబిల్ చదవకపోతే ఆ దినమంతా ఒకలాంటి వేదన వాడి జీవితంలో కలగాలి. సహవాసం లేకపోతే నీళ్లల్లో నుంచి బయటికి వచ్చిన చేప ఎలా గిలగిలా కొట్టుకుంటుందో అలాంటి స్థితి వాడిలోనికి రావాలి. అప్పుడు వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు, వానిలో జీవపు బీజం ఉంది, వాడు నిత్య జీవము కలిగిన వాడు. వాడి గురించి మనం బేఫికర్ ఉండొచ్చు. లేకపోతే అండి వాడు 40 ఏళ్ళ వాడే అయి ఉండొచ్చు, 10 ఏళ్ళ వాడే అయి ఉండొచ్చు, 60 ఏళ్ళ వాడే అయి ఉండొచ్చు. ఏదైనా సరే మనం అనుకుంటాం అన్నీ తెలుసండి, బైబిల్ కూడా చాలా తెలుసు, కంఠోపాఠంగా 50-60 వచనాలు చెప్తాడు. ఎందుకు? వీళ్ళకి అన్నీ తెలుసు, కానీ యెహోవాను ఎరగని దుర్మార్గులైపోయారండి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దుర్మార్గంగా ఉండలేరు. అది లోపల ఒక అగ్నిలాగా మండుతూ ఉంటుందండి. ఇక్కడ ఒక మాట మనం
ఈరోజు ప్రార్థన చేద్దాం. మనం కానీ మన కుటుంబంలో మన మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు, మన ప్రియులు ఎవరున్నా సరే వాళ్ళు నిజముగా దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరిగిన వారుగా, రుచి చూసి ఎరిగిన వారుగా ఉండాలి అన్న ప్రార్థన మనం చేయవలసిన వారుగా ఉన్నామండి. ఒక మాట యెషయా గ్రంథం 29:13 చూడండమ్మా. యెషయా గ్రంథం 29:13. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చాలండి. వారు దేవుని ఎడల చూపించే భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. అంటే ఏంటి అనంటే మనం నేర్పిస్తే వాడు నేర్చుకున్నాడు అంతే. అంతకు మించి వాడికి ఇంకేమీ లేదు. సొంతంగా ఇప్పుడు మనం సొంతంగా టీవీ చూడరా అని చెప్పం, వాడు సొంతంగా వెళ్ళిపోయి టీవీ చూస్తాడు. మనం సొంతంగా కార్టూన్ షో గేమ్ ఆడుకోరా అని చెప్పం, వాడు సొంతంగా గేమ్ ఆడతాడు కదా. అంటే వాడి హృదయంలో నుండి ఒక ఆశ పుడుతుంది, చూశారు. ఆ ఆశ వాక్యం అయితే, ఆ ఆశ ప్రార్థన అయితే, ఆ ఆశ ఉపవాసం అయితే, ఆ ఆశ దేవునితో సహవాసం అయితే గనక మనం యెహోవాను ఎరిగిన ఒక తరాన్ని కలిగి ఉన్నాము అని సంతోషించవచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మానవ పద్ధతులను బట్టి దేవుని యందు భయభక్తులు చూపడం నేర్చుకున్న వాళ్ళతో దేవుడు ఇష్టంగా లేడు. కాబట్టి ఆయనను మనము ఎరిగిన వారుగా ఉండాలి. మన పిల్లలు ఇక్కడ మనం చూసాం కదండి, సమూయేలు యెహోవాకు మొక్కాడు, యెహోవాకు సేవ చేస్తున్నాడు, కానీ చిన్నోడు తెలియదు. కానీ ఎప్పుడు యెహోవాను ఎరిగాడు అంటే వాక్యము అతనికి ప్రత్యక్షపరచబడినప్పుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఒక కారణ జన్మునిడిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు, కానీ అరణ్యంలో తిరుగుతా ఉన్నాడు. వాక్యము అతని యొద్దకు వచ్చిన తరువాత అతడు బయటికి వచ్చి పరిచర్య చేయడం ప్రారంభించాడండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే పేతురు వాళ్ళు 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, మాకు రూపాంతర కొండ మీద మేము ఆయనతో పాటు ఉన్నాము, కానీ అంతకు మించిన గొప్ప ప్రవచన వాక్యము మనకుంది, అది చీకటి చోట వెలుగిచ్చే ఒక జ్యోతి వలె ఉంది అని అంటున్నాడు. అంటే ఒక అక్షయ బీజం వలన, ఒక వాక్యం వలన వాళ్ళు పుట్టారు. అంటే దేని వలన పుట్టారో వాళ్ళు అది లేకపోతే బ్రతకలేరండి. నీళ్ళల్లో పుట్టిన చేప నీళ్లు లేకపోతే చచ్చిపోతుంది. ఆత్మ వలన పుట్టినవాడు ఆత్మ దూరం అయితే చచ్చిపోయిన పరిస్థితి ఉంటుంది వాడి జీవితంలో. ఎట్లుంటుందో తెలుసా అండి అది? ఇర్మియా ఒక చోట అంటాడు 27లో, లోపల పరిశుద్ధాత్మ దేవుడు, జీవము, వాక్యము అనేది నిజంగా మనలో ఉంటే గనక ఎలా ఉంటుందంటే, ఇర్మియా 7లో ఒక మాట అంటాడు, యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. చదవండి. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తెను, ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఏమంటున్నాడండి? చెప్పక మానలేను, ప్రార్థించక మానలేను, వాక్యం చదవక ధ్యానించక మానలేను, ఆయన వైపు నా కన్నులెత్తి చూసి ఒక నిట్టూర్పైన విడవకుండా మానలేను. ఇది యెహోవాను ఎరిగిన వారి జీవితంలో ఉంటుందండి. కాబట్టి ఇది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన తోటలో ఉన్న నిమ్మ మొక్కలాగా ఎదగము,
సావము, అట్టాగే ఉంటాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ ఎదగము, సావము, అట్టానే ఉంటాం. జీవం లేదా? ఉంది కదండి. అలా కాకూడదు, అలా వద్దు కదండి. చెప్పుకొని ఏదో అంటారు చూశారు, ఏం చెయ్యను చూసుకొని చెప్పుకొని ఏడవాలి, చూసుకొని మురవాలి. అమ్మమ్మ బతికే ఉందలే అని చెప్పి మురిసిపోవాలి. ఏం చేద్దామండి, నిమ్మకాయ చెట్టు ఉంది, 10 సంవత్సరాలు అయింది, వేసి ఒక్క కాయ కూడా రాలేదని ఏడవాలి కదండి. ఎలా ఉన్నామో మనము ఆలోచన చేద్దామండి, ఆలోచన చేద్దాం. నిత్య జీవం మనం కలిగి ఉండాలి. యేసయ్య అంటున్నాడు, నాకు అధికారం ఇచ్చాడు. అసలు తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన పంపిన యేసయ్యను ఎరుగుటయే నిత్య జీవం. ఆ నిత్య జీవం సమృద్ధిగా ఇవ్వడానికే నేను వచ్చాను. అది ఇవ్వడానికి నాకు తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు అని చెప్తూ ఉన్నాడండి. యేసయ్య పాదాలు పట్టుకొని అడుగుదాం, ఆ జీవము మా శరీరాలలో ప్రత్యక్షం అవ్వాలయ్యా. మేము ఆ నిత్య జీవాన్ని సమృద్ధిగా అనుభవించాలి. ఎలాగూ అనంటే, ఒక బలమైన ఒక చెట్టు మంచి సీజన్లో అలా చూస్తూ ఉండగానే సమృద్ధి అయిన ఫలాలతో నిండిపోయినట్టుగా మా జీవితాలు అవ్వాలి, మా పిల్లలు అవ్వాలి, మా కుటుంబాలు అవ్వాలి. అలాగనే అండి, ఆ న్యాయాధిపతుల్లో కూడా 2వ అధ్యాయంలో అంటాడు, యెహోవానైనను ఆయన చేసిన కార్యాలైనను ఎరుగని ఒక తరం వచ్చింది అట. అంటే వాళ్ళకి యెహోవా పేరు తెలియదని అర్థమా? యెహోవా బలి అర్పణలు తెలియదని అర్థమా? అట్లా ఏం కాదు కదా కదండి. అంటే ఆ న్యాయాధిపతుల స్టార్టింగ్ కాలంలో ఆ పరిస్థితి ఉంది అని అంటే, ఇక అప్పటికి టెంట్ ఉంది, యాజకులు ఉన్నారు, అన్ని విధి విధానాలు జరుగుతూనే ఉన్నాయి, పండగలు ఆచారాలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ యెహోవాని ఎరుగని తరం వచ్చేసిందట. కాబట్టి మన పిల్లలు జీవము తొణికిసలాడుతూ ఉన్న సమృద్ధి జీవం కలిగిన వారిగా ఉండే ఒక కృప కొరకు ఆయన పాదాలు పట్టుకుందాం. దేవుడటి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం.